హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం సెట్స్ అండ్ ఇండిసెస్ టాపిక్ నుండి ఆల్రెడీ మనం 5 కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం రిమైనింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏవైతే కాన్సెప్ట్ తీసుకుంటున్నానో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనం బిఫోర్ తీసుకున్న కాన్సెప్ట్కి ఇప్పుడు తీసుకునే కాన్సెప్ట్కి ఇప్పుడు అడిగేటువంటి క్వశ్చన్స్ ఇందులో చాలా ఉంటాయి అన్నట్టు. అందుకోసం చెప్తున్నా. మరి 1 by 1 ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ 5 డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది కాన్సెప్ట్ నెంబర్ ఏమవుతుందంటే, సో కాన్సెప్ట్ నెంబర్ ఏమవుతుందంటే 6 అవుతుంది. ఏమవుతుంది? కాన్సెప్ట్ నెంబర్ 6 అని తీసుకుంటాం. అసలు ఈ కాన్సెప్ట్ నెంబర్ 6లో ఏముంటుంది అనేది ఒకసారి చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నా నేను. అర్థమవుతుందా? రైట్. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇలా ఉంటుంది క్వశ్చన్ ఫార్మేషన్. సో రూట్ ఏ ప్లస్ వస్తుంది. సో రూట్ ఏ ప్లస్ సో సోన్ ప్లస్ ఇన్ఫినిట్ వరకే ఉంటుంది. సో ఇన్ఫినిటీ వరకే ఉంటుంది. సో దీని వాల్యూ ఎంత అనేది మనం తీసుకుంటాం. అంటే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అండ్ ఇక్కడ రూట్ ఏ ప్లస్ సోన్ ప్లస్ ఇన్ఫినిట్ వరకు ఉంటే దీని వాల్యూ మనం సాల్వ్ చేయాలి. అంటే దీనికి మనం నెంబర్లో తీసుకుంటే, సో ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ నెంబర్లో తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో ఈ రకంగా తీసుకోవచ్చు అన్నట్టు. రూట్ 30 ప్లస్, అలాగే ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే రూట్ 30 ప్లస్, అలాగే రూట్ ఎంత అంటే 30 ప్లస్, అలాగే సోన్ ప్లస్ ఇన్ఫినిట్ వరకు తీసుకుంటాం. అంటే మనం ఏ అంటున్నాం, కాకపోతే నంబరింగ్లో ఇట్లా అడుగుతాడు. రూట్ 30 ప్లస్ సో ఆన్. అంటే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే, సో డిఫరెన్స్ వన్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. డిఫరెన్స్ వన్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో డిఫరెన్స్ వన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ వన్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ 1 వస్తుంది. మీకు 2 వచ్చినప్పుడు చెప్తాను నేను. సో డిఫరెన్స్ వన్ కాన్సెప్ట్ అన్నట్టు ఇది. సో డిఫరెన్స్ అదే ప్లేస్ ఇచ్చి డిఫరెన్స్ 2 కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అంటే 1 అలా ఉంటాయి. దాన్ని డిఫరెన్స్ వన్ కాన్సెప్ట్ అంటాం. అప్పుడు నేను దీన్ని షార్ట్ కట్ చెప్పాల్సి వస్తే ఏమని చెప్పొచ్చు అంటే, 30కి ప్లస్ అన్నాడు. సో 30కి ఇక్కడ ప్లస్ ఇస్తే అప్పుడు ఆఫ్టర్ 30 ఒక స్క్వేర్ వాల్యూ మనం చూస్తాం అన్నట్టు. ఆఫ్టర్ 30 ఒక స్క్వేర్ వాల్యూ చూస్తాం. అంటే వన్ డిఫరెన్స్ తోటి నెంబర్ కూడా చూడొచ్చు. సో వన్ డిఫరెన్స్ నెంబర్ అంటే ఇగో దీన్ని మనం ఏ టేబుల్ తోటి క్యాన్సిల్ చేస్తామంటే, ఇక్కడ 5 × 6 అని రాస్తాం. 5 × ఏం రాస్తాం? 6 అని రాస్తాం. వన్ డిఫరెన్స్ తోటి మనం మల్టిపుల్ చేయాలి. అంటే ఇంకోటి ఏం చేస్తామంటే, సో 30కి నెక్స్ట్ స్క్వేర్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే, సో 30కి బిఫోర్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 25. అంటే 25 అనేది 5, 36 అనేది 6, 5 6 30 అవుతుంది. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ నేను షార్ట్ కట్ చెప్తాను, ఇంకా ఫార్ములా గురించి డిస్కస్ చేయలేదు నేను. సో 30ని 5 6. ఇంకోటి ఏం చెప్పచ్చు తెలుసా? 30 ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉందా? 30కి నెక్స్ట్ నెంబర్ స్క్వేర్ వాల్యూ ఏంటిది? సో 36 కదా. అప్పుడు నీ ఆన్సర్ డైరెక్ట్ 6 అనే చెప్పాలి. అంటే 30కి నెక్స్ట్ వాల్యూ ఏంటంటే డైరెక్ట్ షార్ట్ కట్. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, సో 30 ప్లస్ అన్నాడా లేదా? అప్పుడు 30కి నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే 36 దేనికి స్క్వేర్ వస్తుంది అంటే 6. నీ ఆన్సర్ 6 అయిపోతుంది. అది ఇంకోలాగా మనం డైరెక్ట్ చెప్పొచ్చు. కానీ ఇలా కాకుండా కొన్ని వేరే నెంబర్స్ ఉంటాయి అన్నట్టు. అంటే మనకి ఇప్పుడు డివైడ్ కాని నెంబర్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు 19 ఇస్తాడు. 19 దేనికైనా ఫ్యాక్టర్ వస్తుందా? రాదు కదా. కారణం కలిసి దీనిలాగా 5 to 6 అని మనం 19ని డివైడ్ చేస్తామని చేయలేం. అటువంటి టైంలో మనం ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇలా తీసుకుంటే మనం 5 6 30 అంటే అప్పుడు వన్ డిఫరెన్స్ తోటి మనం మల్టిపుల్ తీసుకోవాలి. వన్ డిఫరెన్స్ అన్నట్టు అలా తీసుకుంటే 5 6. మరి ఈ 5 6 అనేది రెండు విధాలుగా ఉంటుంది. అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు దీన్నే మనం ఇంకోటి ఏమని చెప్పొచ్చు అంటే, దీంట్లోనే రెండో కాన్సెప్ట్ ఏమని చెప్పొచ్చు అంటే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ సో ఆన్ మైనస్ ఇన్ఫినైట్. అంటే ఇక్కడ ఒకటి వాల్యూ పాజిటివ్ తోటి ఉంటుంది, ఒక వాల్యూ నెగిటివ్ తోటి ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. సో ఒక వాల్యూ ఇక్కడ దేన్ని తీసుకోవచ్చు అంటే పాజిటివ్ తోటి ఉంటుంది. సో ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే నెగిటివ్ తోటి ఉంటుంది. అలా నెగిటివ్ తోటి ఉంటుంది, పాజిటివ్ తోటి ఉంటుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను మళ్ళీ 30 ఇంకోలాగా ఇలా కూడా తీసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ అలా తీసుకుంటే 30 మైనస్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 30 మైనస్, అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 30 మైనస్, సో ఆన్ ఏమని చెప్పొచ్చు అంటే మైనస్ ఇన్ఫినిట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వాల్యూ ఇది నెంబర్లో తీసుకున్నా. అప్పుడు నీ ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ నీ ఆన్సర్ ఏంటంటే ప్లస్లో ఉన్నప్పుడు నీ ఆన్సర్, సో ఇక్కడ ఇది 5 ఇది 6 కదా, ఇది 5 6 ఉంటే అప్పుడు పాజిటివ్లో ఉంటే దాన్ని మనం ఇది మ్యాక్సిమం నెంబర్ హైయెస్ట్ నెంబర్ని దీని ఆన్సర్గా తీసుకోవచ్చు. పాజిటివ్లో ఉన్నప్పుడు, నెగిటివ్లో ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే, మనం ఇప్పుడు 5 × 6 అన్నం తీసుకుంటా, అందులో మనం 5 అనే ఆన్సర్ని తీసుకుంటాం. సో 5 అనే ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఇక్కడ తక్కువ వాల్యూని మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఇక్కడ ఆన్సర్ 5, ఇక్కడ ఆన్సర్ 6 అవుతుంది. మరి వాస్తవంగా దీనికి ఫార్ములా ఏంటంటే, ఒకసారి చెప్తా చూడండి. దీనికి ఫార్ములా ఇక్కడ పాజిటివ్కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే, ఒకసారి చూస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ సో 4a అని తీసుకోవచ్చు ప్లస్
వన్ స్క్వేర్ అంటాం, ఎందుకంటే డిఫరెన్స్ 1 గురించి మనం డిస్కస్ చేసేది. 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఈ రూట్ ఇక్కడ 1 స్క్వేర్ వరకే ఉంటుంది, సో బై 2 తీసుకుంటాం. మరి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1/2 అనేది ఇక్కడ రాసిన. మరి నెగిటివ్ ఉన్నప్పుడు, సో నెగిటివ్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటిది అని అంటే, సో ఫార్ములా ఏంటంటే అదే స్క్వేర్ రూట్ ఆఫ్ 4a. సో ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ 1, ఇక్కడ రూట్ వరకు ప్లస్ 1 ఉంటుంది, ఇక్కడ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1/2 అనేది ఇక్కడ ఫార్ములా ఉంటుంది. అంటే నెగిటివ్ ఉన్నప్పుడు దీని ఫార్ములా ఇలా మారుతుంది, ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు దీని ఫార్ములా ఇలా మారుతుంది. ఇది ఇక్కడ నేను షార్ట్ కట్ ఏం చెప్పినా అంటే 30 ఉన్నప్పుడు సో 1 డిఫరెన్స్ తోటి మల్టిపుల్ తీసుకుంటే నెంబరు 5 × 6 అంటే పాజిటివ్ ఉంటే 6 వెళ్తుంది, నెగిటివ్ ఉంటే 5 అనేది నీ ఆన్సర్, మైనస్లో ఉంటే 5, అలాగే ప్లస్లో ఉంటే ఇలా. ఎందుకు మైనస్ అంటే మైనస్లో ఉన్నప్పుడు మనం 30 కంటే బిలో నెంబర్స్ వస్తాయి, అలాగే పాజిటివ్ ప్లస్లో ఉన్నప్పుడు 30కి నెక్స్ట్ నెంబర్స్ స్క్వేర్ వాల్యూ చూస్తాం కాబట్టి అలా 5, 6 నీ ఆన్సర్ అయిపోతుంది. బట్ ఇది ఫార్ములా, ఒకసారి ఫార్ములాలో అప్లై చేసి చూద్దాం. ఫార్ములాలో అప్లై చేసి చూస్తే నీకు ఏమవుతుందంటే ఇక్కడ ఏ అంటే ఎంత రాసుకోవచ్చు అంటే, ఏ వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 30 అండి. ఏ వాల్యూ ఎంత 30, అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ తీసుకుంటున్నా, సాల్వ్ చేస్తే 4 × ఎంత అంటే 30 ప్లస్ 1 రాస్తున్నా, మళ్ళీ ప్లస్ 1 ఎంత అంటే సో 2, ఇది టోటల్కి బై 2 వస్తుంది. 4 × 30 మనకు 120 ప్లస్ 1 ఎంత అంటే 121 వస్తుంది. 121 దేనికి స్క్వేర్ అంటే 11 స్క్వేర్, అలాగే 11 స్క్వేర్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ప్లస్ 1/2 అంటే నాకు 12/2 వస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 6. ఇది ఫార్ములా. ఒకవేళ ఇక్కడ తీసుకుంటే మళ్ళీ సేమ్ కదా, ఇది 121 కదా, సో అప్పుడు మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం రాస్తామంటే అదే 4 × 30, అలాగే ప్లస్ 1 వస్తుంది, మైనస్ 1 ఎంత అంటే 2 రాస్తాం. అప్పుడు నీకు ఏమొస్తుంది అని అంటే అదే ఇక్కడ 11 మైనస్ ఏం రాస్తామంటే 11 - 1/2, అప్పుడు నీకు ఇక్కడ ఎంత అంటే 10/2 వస్తుంది. అప్పుడు నీ ఆన్సర్ 5 అని చెప్తాం. ఇక్కడ ఇప్పుడు వన్ మోర్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇక్కడ దీంట్లో ఇప్పుడు ఏమంటారంటే రూట్ ఏని ఇప్పుడు మనం ఇక్కడ వరకు అయిపోయింది కదా, సో ఇది ఫార్ములా నెగిటివ్ పాజిటివ్ ఫార్ములా, నెగిటివ్ ఫార్ములా, లేదంటే షార్ట్ కట్ డైరెక్ట్ తీసుకోవచ్చు అని అనుకున్నాం కదా. ఇక్కడ ఏమంటాడంటే సపోజ్ దీన్ని ఎక్స్ అనుకోమంటాడు, ఈ వాల్యూ ఏమనుకోమంటాడు ఎక్స్. అదే ఇక్కడ ఈ వాల్యూని మనం ఏం తీసుకోమంటాడంటే సో వై తీసుకోమంటాడు. సో ఇది ఎక్స్, ఇది వై. సో ఇదే క్వశ్చన్, సో ఇది ఎక్స్, ఇది వై. ఇప్పుడు అడుగుతాడు if x equals to root a plus so on infinity, if and y equals to root a minus so infinite, so on infinite, ఇలా ఇస్తాడు. అడిగే క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఇలా అడుగుతాడు. సో ఇక్కడ ఫైండ్ అంటాడు, ఇంట్లో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఫైండ్ అంటాడు, ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఫైండ్ x మైనస్ వై. సో x మైనస్ వై, ఎక్స్కి వైకి మధ్య డిఫరెన్స్ ఏది అని అడుగుతాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x మైనస్ వై. ఫస్ట్ చెప్తున్నా, x ఈక్వల్స్ వాల్యూ ఇస్తాడు, y ఈక్వల్స్ వాల్యూ ఇస్తాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x మైనస్ వై. x మైనస్ వై అంటేనే నీకు ఇక్కడ అర్థమైపోవాలి, నేను ఇక్కడ డిఫరెన్స్ ఏ కాన్సెప్ట్ 1 కాన్సెప్ట్, x ఇక్కడ డిఫరెన్స్ 1 కాన్సెప్ట్ కాబట్టి సో xyకి డిఫరెన్స్ వాల్యూ ఎంత అంటే 1 అనేది నీ ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ xyకి డిఫరెన్స్ ఎంత 1, ఎందుకంటే నేను చెప్పిన కాన్సెప్ట్ డిఫరెన్స్ 1 గురించి కాబట్టి మీకు డిఫరెన్స్ xyకి డిఫరెన్స్ 1 మాత్రమే వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమడుగుతాడంటే xy వాల్యూ అడుగుతాడు. xy వాల్యూ అంటే అప్పుడు నీకు ఏమొస్తుంది అని అంటే సో 5 × 6 కదా నువ్వు రాసుకున్నది, అప్పుడు 5 × 6 అంటే ఇక్కడ లేదంటే 6 × 5, 6 × 5 అని రాస్తే నాకు ఎంత వస్తుంది చెప్పండి, 30 వస్తుంది. అంటే ఇప్పుడు నీకు ఇది 6 వచ్చిందని తెలుసు, ఇది 6 వచ్చిందని తెలుసు, ఇది 5 వచ్చిందని తెలుసు, ఇలా 6, 5 వచ్చిందని తెలుసు కాబట్టి నువ్వు 6 × 5 అంటున్నావు. అప్పుడు కానీ ఒకలా వేరే నెంబర్ ఉంది, ఏది పర్టికులర్ నెంబర్ 19, 17 అలా ఫ్యాక్టర్స్ రాని నెంబర్, దీని ప్లేస్లో ఒక 19 ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండొచ్చు. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ అలా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిట్ అని ఇలా ఉండొచ్చు. అప్పుడు మనం దాన్ని మల్టిప్లై చేయలేం కదా, అందుకోసం ఈ 30 దేనికి ఈక్వల్ అవుతుందంటే సో ఏకి ఈక్వల్ అవుతుంది. సో ఏకి ఈక్వల్ అంటే ఎప్పుడైనా xy అడిగితే నీకు వాల్యూ ఏమని చెప్పాలి, సో 30 అనే చెప్పాలి. ఏ వాల్యూ ఇది, సో ఇది ఏ వాల్యూ కాబట్టి సో ఏ అని చెప్తాం కాబట్టి 30 అని చెప్పాలి. అంటే డిఫరెన్స్ 1, xy అంటే ఇక్కడ 30 అని చెప్పాలి. ఇంకో క్వశ్చన్ అడుగుతాడు మనకి. సో ఏమడుగుతాడంటే ఇక్కడ ఇది ఫస్ట్ వన్, అలాగే ఇది సెకండ్ వన్, అలాగే ఇంకో క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేసేది ఏమంటాడంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x + y అంటాడు. x + y అన్నప్పుడు నీకు తెలుసు ఏది x అంటే 6, x 5, 11 వచ్చిందని మనకు తెలుసు. అంటే ఈ వాల్యూ ఇది 6, ఇది 5 వచ్చిందని తెలుసు. ఇట్లాంటి నెంబర్ అడిగితే మనం చెప్పలేం కదా, అందుకోసం మనం ఏం చేస్తామంటే xyకి ఫార్ములా డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇగో ఈ రూట్ వాల్యూ ఉంటుందా, ఈ రూట్
రూట్ వాల్యూని మనం ఫార్ములాగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం రాస్తామంటే ఎక్స్ ప్లస్ వై అని ఎప్పుడైతే అడుగుతాడో స్క్వేర్ రూట్ ఆఫ్ 4a + 1 వరకే తీసుకోవాలి, 4a + 1 వరకే తీసుకోవాలి. అప్పుడు సో 4a అంటే నీకు తెలుసు కదా, 4a అంటే 30 ప్లస్ ఎంత అంటే 1, అప్పుడు నీకు వస్తుంది ఎంత వస్తుందంటే 121 వస్తుంది, అది 11 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ఎంత అంటే 11 అని చెప్పాలి. ఇది మనం 3 క్వశ్చన్లు అయితే పక్కా అడుగుతాడు ఈ కాన్సెప్ట్లో. పాజిటివ్లో నెగిటివ్లో ఉంది, పాజిటివ్ ఫార్ములా నెగిటివ్ ఫార్ములా 6 వచ్చింది 5 వచ్చింది, బరాబర్ వచ్చింది, కరెక్టే. కానీ అడిగే క్వశ్చన్ ఎక్స్ వై డిఫరెన్స్ అంటే ఇది 1 డిఫరెంట్ కాన్సెప్ట్ 1. అలాగే ఇక్కడ ఎక్స్ వై అంటే ఏ వాల్యూగానే తీసుకోవాలి. అలాగే ఎక్స్ ప్లస్ వై అడుగుతూ ఉంటాడు, ఆ ఎక్స్ ప్లస్ వై అంటే నీకు తెలుసు 6 5 11 అవుతుందని, బట్ ఇక్కడ ఫార్ములాలో అప్లై చేసుకోవచ్చు. ఇక రూట్ వరకే అప్లై చేస్తాం, ఇక రూట్ వరకే తీసుకోవాలి. ఇక్కడ నేను ఎన్ని ఫార్ములాస్ చెప్తానో అన్ని ఫార్ములాస్ వరకు ఈ రూట్ వాల్యూ తీసుకోవాలి. -1/2 +1/2 అవన్నీ ఏం అప్లై చేయకూడదు. సో దాన్ని ఎక్స్ ప్లస్ వైగా రాసుకోవచ్చు అన్నట్టు. ఇది మనం కాన్సెప్ట్ నెంబర్ 6. అంటే ఈ కాన్సెప్ట్లో డిఫరెన్స్ 1, పాజిటివ్ నెగిటివ్, డిఫరెన్స్ 1. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో డిఫరెన్స్ 2 అనేది గురించి మనం డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇక్కడ నేను అప్లై చేసేది ఏంటంటే కాన్సెప్ట్ నెంబర్ 7 అన్నట్టు, అర్థమవుతుందా? కాన్సెప్ట్ నెంబర్ 7. మరి కాన్సెప్ట్ నెంబర్ 7లో నేను ఏమంటున్నా అంటే సో డిఫరెన్స్ ఎంత అంటున్నా అంటే 2 అంటున్నా. సో డిఫరెన్స్ 2 అంటున్నా. అసలు ఈ డిఫరెన్స్ 2 అనే కాన్సెప్ట్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు. సో ఒక ఎగ్జాంపుల్ ఏమంటాడంటే సపోజ్ ఇలా ఇస్తాడు, సేమ్ ఎక్స్ ఈక్వల్స్ అంటున్నా. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే x స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ రాస్తున్నా +2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ అలాగే 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఇంటూ అది మనకి 2 అంటే స్క్వేర్ రూట్ కాదు, అది 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ అనేది ఇస్తూ ఉంటాడు. సో ప్లస్ ఎక్కడి వరకు ఇస్తాడంటే ప్లస్ ఇక్కడ సో ఆన్ ఇన్ఫినిట్ వరకు ఇస్తాడు. అది క్వశ్చన్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఈ కాన్సెప్ట్లో ఉంటే అప్పుడు మనం ఇక చూడండి, సో 2 అలాగే ఇక్కడ సో 2 అలా ఉంటే దాన్ని మనం డిఫరెన్స్ 2గా తీసుకోవచ్చు. ఇలా కనిపించిందంటే డిఫరెన్స్ 2 అని అర్థం. అప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తా చూడండి. అదే x స్క్వేర్ రూట్ ఆఫ్ సపోజ్ ఇక్కడ నేను ఇలా రాసిన సో 35. సార్ దీనికి ఇంటూ 2 ఉండదు అంటే దీనికి ఉండదు, సో ఇన్సైడ్ రూట్స్కే ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ 35 అలాగే 2 ఇంటూ √35 రాస్తున్నా, అలాగే ప్లస్ మళ్ళీ ఇక్కడ 2 ఇంటూ √35 రాస్తున్నా, ప్లస్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిట్ అనేది తీసుకుంటున్నా. ఇదే కదా మనం తీసుకోవాల్సింది. అప్పుడు నేను ఇక్కడ షార్ట్ కట్ ఏమన్నా అప్లై చేసుకోవచ్చు అంటే డిఫరెన్స్ 2 తోటి ఇగో 35ని మనం ఏం అప్లై చేసుకోవచ్చు అంటే 35 అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ 7 5 రాస్తాం, అంటే 5 అంటే ఏం రాస్తాం 7 అంటే రాస్తాం. ఎందుకు రాస్తా అంటే 35కి నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే సో ఇక్కడ 36 వస్తుంది, అలాగే ఇక్కడ స్క్వేర్ నెంబర్ ఎంత 36 వస్తుంది, 49 వస్తుంది. బిఫోర్ ఎంత వస్తుంది అంటే 25 వస్తుంది, 16 వస్తుంది. అప్పుడు నువ్వు దేన్ని తీసుకుంటే డిఫరెన్స్ 2 వస్తుందో చూసుకోవాలి. అప్పుడు 25 అలాగే ఇక్కడ 49 ఇవి రెండు తీసుకుంటే 7 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది సో ఇక్కడ 5 వస్తుంది, 5 7 అలా డిఫరెన్స్ 2 తోటి మనం వెళ్తాం అన్నట్టు. ఇదే దీన్ని మనం పాజిటివ్ కాన్సెప్ట్లో తీసుకుంటాం. ఎందులో పాజిటివ్లో చెప్తున్నాం. మరి ఇందులో మనం ఇక్కడ సరే ఇదే కాన్సెప్ట్లో y అని తీసుకొని నేనేమంటున్నా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి a -2 ఇంటూ రూట్ ఆఫ్ a -2 ఇంటూ రూట్ ఆఫ్ a సో మైనస్ ఇన్ఫినిట్ వరకు ఇచ్చిండు. సో దీని వాల్యూ ఎంత అన్నప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ అదే కదా, సో అదే నెంబర్ రాస్తున్నా. అంటే ఇక్కడ ఏం రాస్తున్నా నేను సో 35 మైనస్ ఎంత అంటే సో 2 ఇంటూ 35 మైనస్ ఇక్కడ 2 ఇంటూ 35 అని రాస్తున్నా. సో మైనస్ ఆన్ ఇన్ఫినిట్ వరకు సో తీసుకోవాలి. సో అలా మనకి ఇచ్చినప్పుడు సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 5 into 7 రాసిన కదా, అప్పుడు దీని వాల్యూ సో దీని ఆన్సర్ మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తారు, ఇప్పుడు 7 చెప్తారు. దీని ఆన్సర్ ఏం చెప్పచ్చు అని అంటే ఏం చెప్పాలి 5 చెప్పాలి. ఇది కాన్సెప్ట్. సో దీని ఆన్సర్ 5 అని చెప్పాలి. ఇది మనకి దేని గురించి చెప్తుందంటే నెగిటివ్ గురించి చెప్తుంది. సో ఇది దేని గురించి చెప్తుందంటే పాజిటివ్ గురించి చెప్తారు. ఇది దేని గురించి చెప్తుందంటే పాజిటివ్ గురించి చెప్తుంది, ఇది దేని గురించి చెప్తుందంటే నెగిటివ్ గురించి చెప్తుంది. సో ఇది డిఫరెన్స్ 2 అని అర్థం. సో ఇలా తీసుకుంటే షార్ట్ కట్ ఇట్లా అప్లై చేసుకోవచ్చు మనం. బట్ వేరే నెంబర్ సో 35 కాకుండా వేరే నెంబర్ ఒక ప్రైమ్ నెంబర్ లాగా ఉంటే మాత్రం చేయలేం. కాబట్టి సో పాజిటివ్కి ఫార్ములా ఏమొస్తుంది అంటే ఇక్కడ తీసుకోండి. సో దీనికి ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే సేమ్ కాన్సెప్ట్ మళ్ళా సో అలాగే వస్తుంది 4a. సో 4a ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ 2 కదా, అప్పుడు 2 స్క్వేర్ సో +2 బై ఎంత అంటే 2 అని రాస్తాం, +2 బై 2 అనేది రాస్తాం. ఇది మనం దీనికి ఫార్ములా, ఇది 2 డిఫరెన్స్ పాజిటివ్ వాల్యూకి ఫార్ములా. మరి దీనికి ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే సో దీనికి ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే ఒక్కసారి చూడండి, అదే కాన్సెప్ట్ కాకపోతే నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ సో 4a + 2 స్క్వేర్ సో -2 ఇది
ప్లస్కి మైనస్కి రూట్ ఉండదు ఇక్కడ, దీని వరకే స్క్వేర్ వరకే రూట్ వస్తుంది. సో బై ఎంత అంటే 2 రాస్తాం. ఇప్పుడు వాస్తవమా కాదా అని ఒకసారి చెక్ చేసుకుంటే, సో 4 × 35 చూడండి, 4 × 35. సో ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 కదా, అప్పుడు -2 రాస్తున్నా. మరి బై ఎంత అంటే 2 రాస్తున్నా. 35 4 140 ప్లస్ ఇది ఎంత అంటే 144 వస్తుంది. మరి 144 వచ్చినప్పుడు నీకు 12 కదా, సో 12 ఇక్కడ -2 ఎంత అంటే బై 2 వస్తుంది. అప్పుడు 10/2 అంటే నాకు ఎంత వస్తుంది, 5 వచ్చింది. సో నా ఆన్సర్ 5 వస్తుంది. చూడండి, నా ఆన్సర్ 5. మరి ఈ కాన్సెప్ట్లో ఒక్కసారి నువ్వు అప్లై చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో ఒక్కసారి చూస్తే 4a కదా, అప్పుడు 4 × ఎంత రాస్తాం 35 ప్లస్ ఎంత అంటే 2 రాస్తాం, మళ్ళీ +2 అడిషనల్ వస్తుంది, /2 అని రాస్తున్నాం. అప్పుడు నీకు ఇంతకుముందు ఎంత వచ్చింది, ఇప్పుడు సేమే కదా. సో √144 ప్లస్ ఎంత అంటే 2/2 వస్తుంది. 144 అంటే 12 స్క్వేర్ కదా, సో 12 + 2/2 అంటే నాకు 14/2 వస్తుంది. 14/2 నాకు నేమ్ రాసుకోవచ్చు, 7 వస్తుంది. సో ఇలా మనం ఫార్ములా కాన్సెప్ట్లో అప్లై చేసుకుంటాం. నీ ఆన్సర్ 7/5 వస్తుంది. మరి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఇక్కడ ఆ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటాడు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటాడు. సపోజ్ ఇలా దీని వాల్యూ ఇదే, ఇప్పుడు ఇలా క్వశ్చన్ అడిగితే దీని వాల్యూ ఎంత అంటే ఇదే, అంటే దీని వాల్యూ 7 వస్తుంది, దీని వాల్యూ 5 వస్తుంది, ఇదే. కానీ ఇప్పుడు బిఫోర్ లాగా నేను, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ x అండ్ y, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ x అండ్ y అంటే ఇది ఎన్ని డిఫరెన్స్ ఇది, సో 2 డిఫరెన్స్ కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి, 2 డిఫరెన్స్ కాబట్టి అది. అలాగే ఇక్కడ సెకండ్ వన్ తీసుకుంటే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ xy అంటే నువ్వు ఏమో రాసుకోవాలి 35, ఎందుకంటే ఏ వాల్యూ మనకి ఆన్సర్ అవుతుంది xy. అలాగే థర్డ్ వన్ తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే x + y అన్నట్టు. x + y అంటే ఇప్పుడు చెప్పండి ఫార్ములా ఏం రాసుకోవచ్చు, నేను రూట్ వరకే తీసుకోవచ్చు అన్న. అప్పుడు √4a సో 2 స్క్వేర్ అని రాసుకుంటే సో నీకు x + y వాల్యూ వస్తుంది. ఇది ఫాలో అవ్వాలి, ఓకేనా. ఇది మనకి డిఫరెన్స్ 2 గురించి కాన్సెప్ట్. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ నెంబర్ 8 అన్నట్టు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎంత, సో 8, కాన్సెప్ట్ నెంబర్ 8. ఇది కూడా మనకి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ సేమ్ కాబట్టి మీకు అర్థమైపోవాలి. ఇది ఎంత అంటే డిఫరెన్స్ 3 అన్నట్టు. డిఫరెన్స్ ఎంత, సో 3. అండ్ ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఇక్కడ డిఫరెన్స్ 2 అయినా అలాగే డిఫరెన్స్ ఇక్కడ 4 అయినా, సో డిఫరెన్స్ 4 అయినా మనం ఇవే ఫార్ములాస్ యూజ్ చేస్తాం, ఓకే. సో ఇవే ఫార్ములాస్ మనం యూజ్ చేస్తాం. డిఫరెన్స్ 2 అయినా డిఫరెన్స్ 4 అయినా ఇవే ఫార్ములాస్ యూజ్ చేస్తాం, అదొకటి మైండ్లో పెట్టుకోండి, ఓకే. ఇప్పుడు డిఫరెన్స్ 3 గురించి తీసుకుందాం. అప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఒకటి x ఈక్వల్స్ రాస్తున్నా, సో ఇక్కడ చూడండి, సో స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ 3 ఇంటూ అంటుంది, 3 ఇంటూ a ప్లస్ 3 ఇంటూ, సో ఇక్కడ a ప్లస్ అనేది రాస్తూ +1 ప్లస్ ఇన్ఫినైట్ అని రాసుకోవాలి. అలా రాసుకుంటే వాల్యూ ఎంత, అప్పుడు దీని వాల్యూ సపోజ్ నెంబర్లో చెప్పాల్సి వస్తే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇలా నెంబర్లో చెప్పాల్సి వస్తే ఇలా తీసుకుంటున్నాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం తీసుకుంటున్నా అంటే, సో 154 ప్లస్ 3 ఇంటూ, సో 154 అలాగే ప్లస్ ఇక్కడ మళ్ళీ సేమ్ 3 ఇంటూ 154 అలాగే +1 ఇక్కడ ఇన్ఫినైట్ వరకు రాస్తాం, ఓకే. సో దీని వాల్యూ ఎంత, క్వశ్చన్ అది. మరి దీన్ని మనం ఏం తీసుకుంటున్నాం అంటే పాజిటివ్లో తీసుకున్నాం. మరి నెగిటివ్లో తీసుకుంటే ఎలా రాయొచ్చు, మళ్ళీ సేమ్ వాల్యూ ఎలా రాసుకోవచ్చు అంటే, సో దీన్ని y క్వశ్చన్ రాస్తున్నా, స్క్వేర్ రూట్ ఆఫ్ చెప్పండి ఇప్పుడు, సో స్క్వేర్ రూట్ ఆఫ్ తీసుకుంటే ఇక్కడ y అంటే, సో a మైనస్ ఇక్కడ 3 ఇక్కడ 3√a అలాగే మైనస్ మళ్ళీ 3 ఇంటూ √a మైనస్ అని తీసుకుంటున్నా. అలాగే సోన్ ఇక్కడ మైనస్ ఇన్ఫినైట్ వరకు వెళ్తుంది, సో మైనస్ ఇన్ఫినైట్ వరకు. అప్పుడు దీనికి మళ్ళీ సేమ్ అదే నంబరింగ్ ఇస్తున్నా. అప్పుడు 154 మైనస్ ఎంత అంటే, సో 3 ఇంటూ 154 మైనస్ మళ్ళీ 3 ఇంటూ 154 మైనస్ సోన్ ఇక్కడ ఇన్ఫినైట్ వరకు ఇస్తాడు. సో అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇది నెగిటివ్ కాన్సెప్ట్ అవుతుంది, ఇది నెగిటివ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒకసారి చెప్తా చూడరే, 154ని మనం ఎలా డివైడ్ చేస్తామంటే 3 డిఫరెన్స్ తోటి డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ 3 డిఫరెన్స్ అని నీకు ఎలా గుర్తుపెట్టచ్చు అంటే, ఇక్కడ 3 అని మల్టిప్లై చేస్తూ ఉంటాడు. సో 3 మల్టిప్లై చేస్తూ ఉంటే అది 3 డిఫరెన్స్ కాన్సెప్ట్ అని మనం గుర్తుపట్టాలి, ఓకే. అలా తీసుకుంటే ఇప్పుడు 154 ఉంది కదా, షార్ట్ కట్ చూడండి. సో షార్ట్ కట్ 154 ఉంటే మనం 154 ఎలా తీసుకోవాలంటే, 154కి నెక్స్ట్ స్క్వేర్ వాల్యూ ఏంది 169, తర్వాత 196 రాస్తాం. బిఫోర్ ఎంత 144, తర్వాత 121 రాస్తాం. సో 144 12, ఇది 13. 12కి 13కి 3 డిఫరెన్స్ ఉందో లేదు, అప్పుడు ఇవి 2 కాకుండా ఇది 11 అలాగే ఇక్కడ ఎంత, సో 14 కాబట్టి సో 11కి 14కి మనం ఏమని చెప్పచ్చు, సో 3 డిఫరెన్స్ అని చెప్పచ్చు. 11 14 154. ఇప్పుడు చెప్పండి పాజిటివ్లో నీ ఆన్సర్ ఎంత అంటే, ఇక్కడ నీ ఆన్సర్ ఎంత అంటే 14 అయిపోతుంది. నీ ఆన్సర్ ఎంత
14 అవుతుంది ఇక్కడ. సో దీని ఆన్సర్ 14. మరి ఇక్కడ నీ ఆన్సర్ ఏమవుతుందంటే 11 అవుతుంది. ఏమవుతుంది 11. కానీ ఫార్ములా చెప్పాల్సి వస్తే ఇక్కడ పాజిటివ్లో ఫార్ములా, ఇక్కడ నీకు ఫార్ములా చెప్తున్నాం. సో దీని ఫార్ములా ఏం రాసుకోవచ్చు అని అంటే సేమ్ కాన్సెప్ట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4a ప్లస్ ఇప్పుడు ఎంత రాయొచ్చు 3 స్క్వేర్. సో 4 ఇక్కడ a ప్లస్ 3 స్క్వేర్, ఇంతకుముందు 2 స్క్వేర్ రాసినాం, ప్లస్ 3/2 అని రాస్తాం. ఇది మనం పాజిటివ్కి మళ్ళీ 3 డిఫరెన్స్ ఉంటే ఫార్ములా అన్నట్టు, అర్థమవుతుందా? సో 3 డిఫరెన్స్ ఉంటే ఫార్ములా వెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకోండి. 4 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 154 ప్లస్ ఎంత అంటే 9. సో ఈ ప్లస్ ఎంత అంటే 3 అలా తీసుకుంటే బై ఎంత అంటే 2. 154 4 నీకు 616 వస్తుంది. 616 ప్లస్ 9 ఎంత అంటే 625 వస్తుంది. 625 ప్లస్ ఎంత అంటే 3 బై ఎంత అంటే 2. 625 మనకు ఏమొస్తుంది చెప్పండి? సో 25 ప్లస్ 3 ఎంత అంటే 2, అంటే నీకు 28 బై ఎంత అంటే 2 వస్తుంది. అప్పుడు నీ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 14. ఇది ఫార్ములా. మరి నెగిటివ్లో ఫార్ములా ఏంటంటే సేమ్ చెప్పచ్చు మీరు ఇప్పుడు. సో 4a ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 3 బై ఎంత అంటే 2. సో ఇది మనకి నెగిటివ్లో ఫార్ములా వస్తుంది. సో నెగిటివ్లో ఫార్ములా ఎంత వస్తుంది అంటే 4a ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 3/2. అంటే నేను ఎందుకు ఫార్ములా అప్లై చేస్తున్నా అంటే ఎప్పుడు నీకు 154 దీనిలాగా 11 into 14 అని డివైడ్ కాకపోవచ్చు, ప్రైమ్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అలా ఉండొచ్చు. అలాంటప్పుడు నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫార్ములా అప్లై చేస్తున్నాం అన్నట్టు. ఇది డిఫరెన్స్ 3 గురించి. మరి ఇక్కడ ఇంకోటి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చెప్పండి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటాడు ఇప్పుడు సామస్. find the value of సో x మైనస్ వై చెప్పండి. ఇప్పుడు x మైనస్ వై అండ్ xకి వైకి డిఫరెన్స్ ఎంత? సో 3 అన్నట్టు, అప్పుడు నీకు 3 అని చెప్పాలి. అలాగే సెకండ్ వన్ తీసుకుంటే xy వాల్యూ అంటే నువ్వు ఏం రాయాలి? 154 మీన్స్ ఏ అన్నట్టు. అలాగే ఇంకోటి తీసుకుంటే నీకు ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ థర్డ్ వన్ x ప్లస్ వై అంటే నువ్వు ఏం చెప్పాలి? ఇగో రూట్ వాల్యూ తీసుకోవాలి రూట్ వాల్యూ తీసుకోవాలి. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4a ప్లస్ ఎంత అంటే సో 3 స్క్వేర్ అనేది నువ్వు తీసుకుంటే అప్పుడు x ప్లస్ వై అనేది మనకు అవుట్ సైడ్ వస్తుంది. ఇట్లాంటి కాన్సెప్ట్ మీరు అప్లై చేయాలన్నట్టు. అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఇప్పుడు మనం ఇది కాన్సెప్ట్ నెంబర్ 6 నుండి సో డిఫరెన్స్ ఎంత అంటే సో డిఫరెన్స్ 1 గురించి డిస్కస్ చేసిన, అలాగే డిఫరెన్స్ ఎంత అంటే సో డిఫరెన్స్ 2 గురించి డిస్కస్ చేసిన, అలాగే డిఫరెన్స్ ఎంత అంటే అక్కడ 3 గురించి డిస్కస్ చేసినాం. సో డిఫరెన్స్ 1లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. డిఫరెన్స్ 2లో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇలా 3 కాన్సెప్ట్ తీసుకుంటాం. పాజిటివ్ నెగిటివ్ అనేది ఇలా డిఫరెన్స్ అనేది నువ్వు చూసుకోవాలి. మరి కాంబినేషన్ ఉంటే ఎట్లా అంటే ఎప్పుడైనా మనం ప్లస్ మైనస్ అంటున్నాం. ఒకటి ప్లస్ ఇస్తే ఒకటి మైనస్ ఇస్తే ఏంటి? అది కాన్సెప్ట్. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు దీని గురించి మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ నెంబర్ 9 అవుతుంది. ఏమవుతుంది? సో ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది ప్లస్ మైనస్ కాంబినేషన్ అన్నట్టు, రైట్? సో ప్లస్ మైనస్ కాంబినేషన్ కాబట్టి దాన్ని మనం కాన్సెప్ట్ సో నంబర్ 9 అంటున్నాం. సో కాన్సెప్ట్ నెంబర్ 9. సో కాన్సెప్ట్ నెంబర్ 9 కరెక్టే, బట్ సో ప్లస్ అలాగే ఏమంటున్నాను నేను ప్లస్ మైనస్ ఇందులో మళ్ళీ డిఫరెన్స్ 1 రైట్? సో ప్లస్ మైనస్ కాంబినేషన్ మళ్ళీ డిఫరెన్స్ 1. మనం ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాన్సెప్ట్లో డిఫరెన్స్ 1 2 3 తీసుకున్నాం అలా అన్నట్టు. అందుకోసం ఎందుకే నా క్లాస్ అట్లనే ఉంటుంది, మరి అంత డేంజర్గా ఉంటుంది. ఇంత చెప్తున్నా చూడండి అట్లా అన్నట్టు, రైట్? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ అలాగే మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ తీసుకుంటే సో ఏ మైనస్ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ సో ఆన్. సో మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ ఇన్ఫినైట్ అన్నట్టుగా. సో అలా తీసుకుంటే నాకు వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఇది మనకి కాన్సెప్ట్. ఒకటి ప్లస్ ఉండి ఒకటి మైనస్ ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు అనేది పాయింట్ ఇక్కడ. సో అప్పుడు దీని ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే సో ఫార్ములా ఉంటుంది దీనికి. అప్పుడు ఫార్ములా ఏంటంటే సేమ్. అప్పుడు మనం సో ఇలా తీసుకోవాల్సి వస్తే ప్లస్ మైనస్ అన్నట్టు. సో ప్లస్ మైనస్ అనేది తీసుకుంటాం. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ సేమ్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4a మైనస్ 3 సో ఇంటూ 1 స్క్వేర్. సో మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్. సో ప్లస్ 1 బై ఎంత అంటే 2 అప్లై చేస్తాం. సో 4a మైనస్ 3 ప్లస్ 1 స్క్వేర్. సో ఇక్కడ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1. ఎందుకంటే ఇది ప్లస్ తోటి ఫస్ట్ స్టార్ట్ అయితే ప్లస్ తోటి ఫస్ట్ స్టార్ట్ అయింది, తర్వాత నెగిటివ్ వస్తే
ప్లస్ తీసుకోవాలి, ఇగో ప్లస్ తీసుకోవాలి, అర్థమవుతుందా? ఇది దీని ఫార్ములా అవుతుంది, రైట్. మరి మైనస్ తోటి స్టార్ట్ అయితే ఏందనేది ఒకసారి చూస్తే, సో మైనస్ తోటి ఇందులో సో అలాగే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్, అలాగే ఇంకోటి తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్, అలా మనకి సోన్ ఇన్ఫినిట్ వరకు ఉందనుకో. అంటే ఇప్పుడు ఇది దేనితో స్టార్ట్ అయింది అని అంటే మనకి నెగిటివ్ తోటి స్టార్ట్ అయింది. సో నెగిటివ్ తోటి స్టార్ట్ అయింది ఫస్ట్, ఆ తర్వాత ప్లస్. కాబట్టి అప్పుడు దీనికి ఫార్ములా మనం ఏమని చెప్పాలి అని అంటే సేమ్ ఇదే రాస్తాం. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4a మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ అని రాస్తాం, మళ్ళా -1 రాస్తాం, బై ఎంత అంటే 2 అని రాస్తాం. ఇది దీనికి మైనస్ ఉంటేనేమో మైనస్ తోటి స్టార్ట్ అయితేనేమో మైనస్ తోటి ఇండికేట్ చేస్తాం. ఇగో ఇక్కడ ఒకవేళ ప్లస్ తోటి స్టార్ట్ చేస్తేనేమో ప్లస్ తోటి తీసుకుంటాం. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మైనస్ ప్లస్ కాన్సెప్ట్ వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి, మనం క్వశ్చన్లో డిస్కస్ చేస్తాం, ఎగ్జాంపుల్లో. సో క్వశ్చన్లో డిస్కస్ చేసేద్దాం. ఇందులో మళ్ళీ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే డిఫరెన్స్, సో ఏమంటున్నా అంటే డిఫరెన్స్, సో కాన్సెప్ట్ నెంబర్ 9 అనుకుంటున్నా కదా. సో పాజిటివ్ నెగిటివ్ డిఫరెన్స్ 1 గురించి ఇది డిస్కస్ చేసిన. ఒకవేళ నేను ఇక్కడ సో అదే కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకుంటే కాన్సెప్ట్ నెంబర్ 10. సో కాన్సెప్ట్ నెంబర్ 10 ఇది దేని గురించి చెప్తుందంటే సో డిఫరెన్స్ ఏమొస్తుంది, సో 2 గురించి చెప్తుంది. సో డిఫరెన్స్ 2 గురించి చెప్తుంది. ఈ డిఫరెన్స్ 2 గురించి చెప్పినప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒకసారి ఏం రాస్తాం, ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. దానికి సపరేట్, ఇది ప్లస్ ఇది మైనస్, ఇది సపరేట్ అది సపరేట్ అన్నట్టు. ఓకేనా? అలాగే ఇక్కడ తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అని యూజ్ చేస్తే సో చూడండి, అంటే ఇక్కడ ఏ ప్లస్ 2 ఇంటూ రూట్ ఏ మైనస్ మళ్ళీ 2 ఇంటూ రూట్ ఇక్కడ ఏ మళ్ళీ ప్లస్ 2 ఇంటూ రూట్ ఏ మైనస్, అలా తీసుకుంటే ఇన్ఫినిట్ వరకు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి ఇక్కడ, ఇన్ఫినిట్ వరకు తీసుకోవాలి. ఇది మనం ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే ఇగో డిఫరెన్స్ 2 అనేది ఇవి తీసుకోవచ్చు అన్నట్టు. సో డిఫరెన్స్ 2 ఇంటూ ఉంటే నేను చెప్పినా కదా, 2 ఇంటూ ఉంటే డిఫరెన్స్ 2 అని, 3 ఇంటూ ఉంటే డిఫరెన్స్ 3 అని తీసుకుంటాం. అప్పుడు సో ఇది డిఫరెన్స్ మనకి ఏమని చెప్తుందంటే సో 2 గురించి చెప్తుంది, డిఫరెన్స్ 2 బట్ ప్లస్ తోటి స్టార్ట్ అయింది. సో స్టార్ట్ విత్ ప్లస్ అండ్ నెక్స్ట్ మైనస్ ఉంది. దీనికి ఫార్ములా ఏమని చెప్తారంటే సో దీనికి ఫార్ములా మనం తీసుకోవాలి, రైట్. దీనికి ఫార్ములా మనం తీసుకోవాల్సి వస్తే ఒక్కసారి చూస్తే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే సేమ్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4a మైనస్ 3 ఇంటూ సో 2 స్క్వేర్ ప్లస్ 2 బై ఎంత అంటే 2. సో ఇది దేనికి ఫార్ములా అంటే ఇక్కడ మనకి పాజిటివ్ తోటి స్టార్ట్ అయితేనేమో ఇలా +2 మళ్ళీ డిఫరెన్స్ 2 గురించి ఉందాడ. ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇది నెగిటివ్ తోటి స్టార్ట్ అయితే, అప్పుడు నెగిటివ్ తోటి స్టార్ట్ అయితే సో స్క్వేర్ రూట్ ఆఫ్ తీసుకుంటున్నాం ఏ మైనస్, అలాగే 2 ఇంటూ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ తీసుకుంటున్నాం ఏ ప్లస్ మళ్ళీ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్, అలా సో ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడ వరకు అంటే ఇన్ఫినిట్ వరకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇన్ఫినిట్ వరకు వస్తూ ఉంటాయి. మళ్ళీ అప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఫార్ములా సో తీసుకోవాల్సి వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ సో 4a మైనస్ 3 సో మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్, సో మైనస్ ఏ ఉంటుంది, ఇది మైనస్ ఏ ఉంటుంది, రైట్. సో -2 సో -2 బై 2, రూట్ ఇక్కడ వరకే ఉంటుంది, -2కి ఉండదు. అప్పుడు దీని ఫార్ములా ఇలా రాసుకోవచ్చు. సో ఇది ప్లస్ ఇది మైనస్ అన్నట్టు. ఓకే, సో దీని కాన్సెప్ట్ ఇలా అంటే ఇది దీని గురించి అంటే మనకు డిఫరెన్స్ సో 2 ఉంటుంది. సో డిఫరెన్స్ 2 ఉంటుంది బట్ స్టార్ట్ విత్ మైనస్ అండ్ నెక్స్ట్ సో ప్లస్ అన్నట్టు. సో మైనస్ ప్లస్ కాంబినేషన్, ఫస్ట్ ప్లస్ స్టార్ట్ అయిందా ప్లస్ వస్తుంది, మైనస్ ఉందా మైనస్ వస్తుంది, అలా అన్నట్టు. సో మైనస్తో స్టార్ట్ అయితే మైనస్ అంటే ఈ కాన్సెప్ట్లో మనం తీసుకున్నది. సో డిఫరెన్స్ 1, ఇది డిఫరెన్స్ 2. అంటే మనం కూడా ఇంతకుముందు డిఫరెన్స్ 1 2 3 తీసుకున్నాం, కానీ ఒకటే ప్లస్ ఒకటే మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ కాంబినేషన్, అంతే తేడా. అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకుంటే నెక్స్ట్ వన్ ఇక్కడ లాస్ట్ వన్ అన్నట్టు. ఇప్పుడు ఇది సో ఇది లాస్ట్ వన్ కాన్సెప్ట్ నెంబర్ 11 అన్నట్టు, రైట్. కాన్సెప్ట్ నెంబర్ 11 లాస్ట్ వన్ అంటే మీకు అర్థమై ఉంటుంది ఇది. సో కాన్సెప్ట్ నెంబర్ 11 ఎందుకంటే ఆల్రెడీ మనం డిఫరెన్స్ 2 గురించి రాసుకున్నామంటే సో ఇది డిఫరెన్స్ ఎంత అన్నట్టు ఇప్పుడు సో 3 గురించి అని చెప్తున్నట్టు. సో డిఫరెన్స్ 3 వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తున్నా, మళ్ళీ సేమ్ ప్లస్ మైనస్ కాంబినేషన్ వస్తుంది. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఆన్ ఇన్ఫినైట్. అంటే ఇక్కడ వరకు మనం తీసుకుంటే వాల్యూ ఎంత అనేది కావాలి. మరి ఇది మనకు ఫస్ట్ ప్లస్ స్టార్ట్ అయింది, తర్వాత ఏమైంది మైనస్ స్టార్ట్ అయింది, రైట్. సో ఇక్కడ ప్లస్ మైనస్ అనేది మనం తీసుకున్నాం. అప్పుడు దీనికి ఫార్ములా ఉంటుంది. దీని వల్ల నెగిటివ్ తోటి స్టార్ట్ అయినప్పుడు కూడా మనం ఒకసారి చూస్తే సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం రాస్తున్నామంటే సో
ఏ మైనస్ తోటి స్టార్ట్ చేస్తున్నా -3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఇక్కడ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ మళ్ళీ 3 ఇంటూ ఏ ప్లస్ ఆన్ ఎక్కడి వరకు తీసుకోవచ్చు అంటే ఇన్ఫినిట్ వరకు తీసుకోవచ్చు. అప్పుడు మనం టోటల్ ఇక్కడ రూట్ ఇక్కడ ఇన్ఫినిట్ వరకు వస్తుంది. దీనికి మనం ఇక్కడ మైనస్ తోటి తర్వాత ప్లస్ తోటి స్టార్ట్ అయింది. అప్పుడు మనం దీనికి ఫార్ములా ఏమని చెప్పొచ్చు అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ 4a - 3 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 3/2. ఎందుకంటే ఇది 3 డిఫరెన్స్ కాబట్టి ఇలా 3 స్క్వేర్ తోటి వస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే సేమ్ ఫార్ములా తీసుకోవాల్సి వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 4a - 3 ఇంటూ 3 స్క్వేర్ అలాగే -3/2 అనేది ఇక్కడ రాసుకుంటాం. అప్పుడు ఇది నెగిటివ్ తోటి స్టార్ట్ చేస్తేనేమో -3 వస్తుంది. ప్లస్ తోటి స్టార్ట్ చేస్తేనేమో ఇలా మనం తీసుకుంటే +3 వస్తుంది. ఇది దీనికి ఫార్ములా. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, రైట్? ఇప్పుడు మనం ఇక్కడ మీరు ఒక్కసారి ఏం తీసుకోవాలంటే టోటల్ రిమైండ్ చేస్తే ఒక్కసారి కాన్సెప్ట్ 1లో నేనేం చెప్పినా అంటే జాగ్రత్త చూడండి. కాన్సెప్ట్ 1లో ఏం చెప్పినా అంటే రిమైండ్ చేస్తున్నా అంటే మనం ఏంటి అంటే బేసిక్ కాన్సెప్ట్ n టైమ్స్ ఉంటే a⁴n రాసుకోవచ్చు అన్న. అలాగే కాన్సెప్ట్ నెంబర్ 2లో నేను దేని గురించి చెప్పినా అంటే కాన్సెప్ట్ నెంబర్ 2లో రూట్ ఏ ఇన్ఫినిట్ ఉంటే ఏగా రాసుకోవచ్చు. రూట్ ఏ పర్టికులర్ ఉంటే దాని ఫార్ములా లేదంటే రూట్ క్యాన్సిల్ చేస్తూ డివైడ్ చేసుకోవచ్చు, సింప్లిఫై చేయొచ్చు. అప్పుడు a⁴ 2n-1/2n అని రాసుకున్నాం. అర్థమైందా? అది దీంట్లో కాన్సెప్ట్. అలాగే కాన్సెప్ట్ నెంబర్ 3లో మనం ఏం రాసుకున్నామంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఇన్ఫినిట్ ఉంటే అప్పుడు దాన్ని స్క్వేర్ రూట్ ఏ రాసుకోవచ్చు. అక్కడ కూడా చెప్పినాం. ఫిఫ్త్ రూట్ ఆఫ్ ఏ అంటే ఫిఫ్త్ రూట్ ఏ అంటే దాన్ని ఫోర్త్ రూట్ ఏ రాసుకోవచ్చు అన్న. అదే పర్టికులర్ ఉంటే ఒక్కొక్క రూట్ క్యాన్సిల్ చేయాలి అన్న, ఎన్ని ఉంటే అన్ని. ఇది దీని కాన్సెప్ట్. అప్పుడు కాన్సెప్ట్ నెంబర్ 4 గురించి నేను చెప్పింది ఏంటంటే డివిజన్ కాన్సెప్ట్. రూట్ ఏ డివైడెడ్ బై అలా ఇన్ఫినిట్ ఉంటేనేమో మనకి రూట్ ఏ వస్తేనేమో రూట్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ వస్తేనేమో క్యూబ్ రూట్ ఏ అని ఆన్సర్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే క్యూబ్ రూట్ ఉంటే మనకి ఏం రాసుకోవచ్చు రూట్ ఏ అని రాసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది క్యూబ్. ఇక్కడ రూట్ ఏ అలా ఉంటే నాకు ఆన్సర్ ఎంత ఏ. ఇక్కడ ఆన్సర్ ఎంత, ఇది రూట్ ఏ, ఇది క్యూబ్ రూట్ ఏ. ఇక్కడ ఏంటంటే మనం బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అండ్ ఇక్కడ కాన్సెప్ట్ నెంబర్ 5 దగ్గర నువ్వు నేర్చుకునేది ఏంటంటే ఆల్టర్నేట్ అన్నట్టు. m√a అలాగే n√b m√a అలాగే n√b అనేది దాంట్లో తీసుకున్నాం. అంటే మీకు ఇక్కడ ఐడియా లేకుంటే ఎక్స్ తోటి చెప్పిన చూసారా, ఆ ఎక్స్ను మీరు పట్టాలి. ఎక్స్ను సాల్వ్ చేయగలిగితే అప్పుడు మనం ఫార్ములా ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టు, రైట్? అక్కడ వరకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ నెంబర్ 6. కాన్సెప్ట్ నెంబర్ 6 ఏంటంటే రూట్ ఏ ప్లస్ అని ఉంటుంది. రూట్ ఏ మైనస్ అంటే పాజిటివ్ తోటి నెగిటివ్ తోటి ఉంటుంది. డిఫరెన్స్ 1. దానికి డైరెక్ట్ షార్ట్ కట్ మల్టిప్లై 5 × 6 1 డిఫరెన్స్ తోటి మల్టిప్లై చేయాలి. ఒకవేళ ప్రైమ్ నెంబర్ ఉంటే ఫార్ములా తీసుకోవాలి అన్న. అక్కడ మనం డిఫరెన్స్ దేని గురించి అంటే 1 గురించి తీసుకున్నాం. అలాగే ఇక్కడ కాన్సెప్ట్ నెంబర్ 7లో డిఫరెన్స్ దేని గురించి అంటే సేమ్ అలాగే 2 గురించి తీసుకున్నాం. అదే పాజిటివ్ అదే నెగిటివ్ ఉంటుంది. అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది x + y x - y xy ఏం తీసుకున్నా అనేది చూడండి. అలాగే ఇక్కడ కాన్సెప్ట్ నెంబర్ ఇక్కడ మనం తీసుకుంటే 8 తీసుకుంటే నేను డిఫరెన్స్ 3 గురించి తీసుకున్నాం. డిఫరెన్స్ 3 అంటే అన్ని ప్లస్ ఉండి అన్ని మైనస్ ఉండే. డిఫరెన్స్ 3 అంటే ఇంటూ 3 ఉంటే డిఫరెన్స్ 3, ఇంటూ 2 ఉంటే డిఫరెన్స్ 2 అలా అన్నట్టు. ఈ కాన్సెప్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే ప్లస్ మైనస్ కాంబినేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 9 అంటే అక్కడ కూడా డిఫరెన్స్ 1 వస్తుంది. బట్ ఏంటంటే మనం ఫస్ట్ ప్లస్ రూట్ ఏ ప్లస్ మళ్ళీ రూట్ ఏ మైనస్ ప్లస్ మైనస్ మళ్ళీ డిఫరెన్స్ 1 వస్తుంది. దానికి ఫార్ములా తీసుకున్నాం. అలాగే కాన్సెప్ట్ నెంబర్ ఇక్కడ 10 అంటే అదే ఇక్కడ మైనస్ తోటి స్టార్ట్ అయితే ఒకలాగా ఉంటుంది, ప్లస్ తోటి స్టార్ట్ అయితే ఒకలాగా ఉంటుంది. చూసుకోండి. ఇక్కడ కూడా ప్లస్ మైనస్ కాంబినేషన్. ప్లస్ తోటి ఫస్ట్ స్టార్ట్ అయిందా మైనస్ తోటి ఫస్ట్ స్టార్ట్ అయిందా చూసుకోండి. ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ దేని గురించి అంటే 2 గురించి. మళ్ళీ ఇక్కడ కంప్లీట్ అన్ని ప్లస్ అన్ని మైనస్. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అట్లా కాంబినేషన్ అన్నట్టు. ఇగో కాన్సెప్ట్ నెంబర్ 11 అంటే మనం దేని గురించి అంటే డిఫరెన్స్ ఎంత అనుకున్నాం మనం 3 గురించి అనుకున్నాం. ఇక్కడ కూడా ప్లస్ మైనస్ తోటే స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి కాన్సెప్ట్. ఇగో ప్లస్ మైనస్ డిఫరెన్స్ ఎలా చేస్తారు, ఇగో ఇది ఇలా ఇంటూ 3 ఉంటే అది డిఫరెన్స్ 3 గురించి చెప్తుందని చెప్తాం. ఇదంతా మనం సడ్స్ అండ్ ఇండిసెసెస్ అనేది కంప్లీట్ ఇప్పుడు క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేటప్పుడు ఏవైతే అవసరం ఉంటాయో అన్నీ నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసిన. ఇది విన్న తర్వాత మీరు క్వశ్చన్ చూడండి. పర్ఫెక్ట్ టక్క చేసుకుంటూ వెళ్తాను అన్నట్టు. ఏమాత్రం టైం వేస్ట్ కాదు. అందుకోసమే నేను ఇంట్రడక్షన్ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.